హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు మేము ఖత్తర్లో డెజర్ట్ సఫారీ ప్లాన్ చేసాము. చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాం కానీ కుదరలేదు, టైమింగ్స్ అలాగే క్లైమేట్. ఈరోజు క్లైమేట్ బాగుంది అని చెప్పి ముందు రోజు అనుకొని ప్లాన్ చేసాము. ఇక్కడ రకరకాల ప్యాకేజెస్ ఉంటాయి. ఫుల్ డే ఉంటుంది, హాఫ్ డే ఉంటుంది. సో మేము హాఫ్ డే డెజర్ట్ సఫారీ తీసుకున్నాము. ఇది 4 అవర్స్. ఈవినింగ్ తీసుకున్నాము 2 to 6 సన్సెట్ చూసినట్టు ఉంటుంది అనేసి. ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళు పికప్ చేసుకుంటారు. అలాగే మనల్ని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. అంతా ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ ఉంటుంది. సో దీనికోసం అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇది సీ లైన్ బీచ్ దగ్గరలో ఉంటుందన్నమాట. సో దానికి మేముంటున్న ఇంటికి 70 కిలోమీటర్స్ అబోవే ఉంటుంది. సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. 2కి వచ్చి వాళ్ళు పికప్ చేసుకున్నారు. సో దారిలో వెళ్ళేటప్పుడు కూడా మోస్ట్‌లీ మన డెజర్టే వస్తుంది ఎక్కువ. ఇక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఏటీవీ రైడ్స్, పారాగ్లైడింగ్, స్కై మోటరింగ్ ఇవన్నీ కూడా. మా ప్యాకేజ్‌లో అయితే మేము తీసుకున్న దాంట్లో డెజర్ట్ సఫారీతో పాటు క్యామెల్ రైడ్ ఉంది. ఇంకేమన్నా మనం కావాలి అనుకుంటే దాంట్లో ఎక్స్‌ట్రా పే చేసి మనం వెళ్ళొచ్చు. మాకు అవన్నీ ఏం చెయ్యాలి అని అనిపించే ఇంట్రెస్ట్ లేదనమాట. సో అందుకే మేము ఓన్లీ డెజర్ట్ సఫారీకి వెళ్దామనేసి స్టార్ట్ అయిపోయాము. దారిలో వీళ్ళు మనల్ని ఒక 5-10 మినిట్స్ స్టాప్ చేస్తారు. అక్కడొచ్చి మనకి క్యామెల్ రైడ్ ఉంటుంది. ఇది కూడా ఇంక్లూడెడే అనమాట ప్యాకేజ్‌లో. సో ఒక 5 మినిట్స్ పైన కనిపిస్తున్న హైట్‌గా ఉంది కదా! ఇసుక తిన్నె అక్కడి దాకా తీసుకెళ్ళి రిటర్న్ తీసుకొస్తారనమాట క్యామెల్ రైడ్‌కి. ఎవరైతే డెజర్ట్ సఫారీకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఇక్కడ కొంతసేపు ఆపి రిఫ్రెషింగ్ డ్రింక్స్, వాటర్ కానీ, టీ అలా ఏమన్నా కావాలంటే కూడా ఇక్కడ వాళ్ళ ప్యాకేజ్ ఇంక్లూడెడ్‌లోనే ఇస్తారు. సో అలా వెళ్ళి అందరూ ఎంజాయ్ చేసామనమాట ఇక్కడ. ఇక్కడేంటంటే మనము సముద్రంని అలాగే డెజర్ట్‌ని పక్కపక్కనే చూడొచ్చు. అది స్పెషాలిటీ అనమాట ఈ ప్లేస్‌కి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీకు మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవైతే నేను చూపిస్తాను. మనం అలాగే ఖత్తర్ నుంచి ఇంకొక బోర్డర్ దాకా కూడా వెళ్తాము ఈ డెజర్ట్ సఫారీలో. ఈ డెజర్ట్ సఫారీకి కొన్ని స్పెషలైజ్డ్ వెహికల్స్ ఉంటాయి. పెద్ద వెహికల్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్డ్ డ్రైవర్స్ మాత్రమే వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మనకి ఇసుకలో వెళ్తాము. ఇది దారి తెలియకపోతే ఇక్కడ జీపీఎస్ అవంతా కూడా అంత ఎగ్జాక్ట్‌గా మనకి ఏం చూపించడానికి ఇదేం రోడ్ నావిగేషన్ ఉండదు. సో ఇదంతా మొత్తం ఇసుకలో వెళ్తా ఉంటాం కాబట్టి ఎక్కడైనా గుంతలు ఉన్నా, ఇసుక తుఫాను అలా ఉన్నా కూడా చాలా డేంజరు. సో ఓన్లీ తెలిసిన వాళ్ళైతే డైలీ ఇలా వెళ్ళే వాళ్ళని తీసుకెళ్తా ఉంటారు కాబట్టి వాళ్ళతో వెళ్తే సేఫ్ అని చెప్పి మేము తీసుకున్నాము. లోకల్ వాళ్ళైతే వాళ్ళే ఓన్‌గా వెళ్తా ఉంటారు. వాళ్ళు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా స్టార్ట్ అయింది రీసెంట్‌గా. అంటే ఇంకా ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే జరుగుతాంది. ఇంకా మన ఎవరికీ అలో చేయట్లేదు. ఓన్లీ వాళ్ళు ట్రైనర్స్ మాత్రమే ట్రైనింగ్ తీసుకుంటా అన్నారు ఇక్కడ పారాగ్లైడింగ్‌కి. చూసారా చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఎందుకంటే గ్రూప్‌గా వెళ్తారు. ఒక వెహికల్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇంకొకరు ఉంటే సపోర్ట్ అనమాట. సో మొత్తం ఇసుక తిన్నెల్లోనే అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. బాగా తెలిసిన వాళ్ళైతేనే ఈ యూజ్ చేస్తారు. మా వెనకాల కూడా వెహికల్స్ వస్తున్నాయి. మా ముందర వెహికల్స్ వెళ్తా ఉన్నాయి. వాళ్ళకైతే రూట్ బాగా తెలుస్తుంది. ఎక్కడ వాటర్ ఉంది, ఎక్కడ గుంత ఉంది, నెక్స్ట్ ఏంటొస్తుంది అనేసి. ఇక్కడేంటంటే సడెన్‌గా మనం పైన వెళ్తా ఉంటాము. సడెన్‌గా కిందకి రోడ్ వచ్చేస్తది. అలా ఉన్నప్పుడు వెహికల్స్ పల్టీ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని వీళ్ళైతే చాలా సేఫ్‌గా తీసుకెళ్తారు. చూసారా మా ముందున్న వెహికల్ ఎలా వెళ్తా ఉందో, అప్‌లో వెళ్తా అనింది. సడెన్‌గా డౌన్‌లోకి వెళ్తుంది. మళ్ళా అప్ వెళ్తుంది. సో ఇలాంటి ఎక్సైటింగ్ థింగ్స్ చాలా ఉంటాయన్నమాట ఇక్కడ. ఇదే డెజర్ట్ సఫారీ అంటే పెద్దగా ఇంకా మనకు చూడ్డానికి ఏముండదు. ఇలాంటివే అనమాట. అంటే మనం ఒక వెహికల్‌లో వెళ్తున్నప్పుడు సడెన్‌గా అప్స్ అండ్ డౌన్స్ ఎలా వస్తాయి అనేసి ఎక్స్‌పీరియన్స్ కోసమే ఈ డెజర్ట్ సఫారీ. ఇక్కడ చూసారా మేము పైన వెళ్తా ఉన్నామా, సడెన్‌గా చూడండి కిందకి డౌన్‌లో వెళ్తారు. అలాగే సైడ్‌లో వెళ్ళడము అలా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు సేఫ్‌గా తీసుకొస్తారు. సేఫ్టీ విషయంలో వీళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో వెనక సీట్‌లో కూర్చున్న వాళ్ళు కూడా కంపల్సరీ సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక వెహికల్‌కి ఇంత అని చార్జ్ చేస్తారు. మేమిద్దరమే ఉన్నాము. కానీ అప్ టు 6 మెంబర్స్ వరకు వెళ్ళొచ్చనమాట. 6 మెంబర్స్ వెళ్తే 300. బట్ ఫ్రెండ్స్ అందరూ ఆ రోజు బిజీగా ఉన్నారు. ఎవరికీ వీలవ్వలేదు. సో మేమిద్దరమే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. మేము ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము. సో ఇప్పుడు వెళ్తే క్లైమేట్ బాగుంది. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయితే అస్సలు వెళ్ళలేము. సమ్మర్‌లో మనం డెజర్ట్‌లోకి వెళ్ళడం అంటే అది చాలా కష్టమైన పని. సో ఇక్కడ అక్కడక్కడ మధ్యలో వెహికల్స్ స్టాప్ చేసి ఒక 2 స్పాట్స్‌లో అలా మనం పిక్చర్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే అక్కడక్కడ ఆపుతా ఉంటారనమాట గ్రూప్‌గా వెహికల్స్. సో ఇక్కడైతే ఒక స్టాప్ చేస్తా ఉన్నారు. అందరూ వెహికల్స్‌ని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. ఈ పక్క చూసారా మొత్తం మనకి మేము పైన వెళ్తున్నాము. ఈ పక్క లోయలాగా ఉంది. ఈ పక్క లోయలాగా ఉంది. వీళ్ళ వెహికల్ ఏదో కొంచెం స్ట్రక్ అయినట్టుంది. సో స్లోగా వాళ్ళు దాన్ని తీసుకెళ్తా ఉన్నారు.
ఒకరి వెనకాల ఒకరు వెళ్ళడం వల్ల కూడా ఏంటంటే సేఫ్టీ ప్లస్ రూట్ కూడా మనకి ముందున్న వెహికల్ వెళ్తూ ఉంటే మనం వెళ్ళడం వల్ల ముందర ఏమి మనకి ఇబ్బంది లేదు అనేది కూడా బాగా క్లారిటీ ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది మనకి ఎలా ఉంది ఆ వెహికల్‌లో వెళ్తా ఉంటే అని. చూస్తే ఏం అనిపించదు, కానీ దుబాయ్‌లో కూడా ఉంది ఇది డెజర్ట్ సఫారీ అనేసి. ఎక్కువ ఈ మనకి ఎక్కడైతే డెజర్ట్స్ ఎక్కువ ఉంటాయో వీళ్ళు ఎక్కువ పెడతారనమాట ఇది డెజర్ట్ సఫారీ అని. ఓన్లీ వింటర్‌లో బాగా వెళ్తా ఉంటారు అందరూ. ఫుల్ నైట్ క్యాంప్ డెజర్ట్‌లో కూడా అక్కడక్కడ మనకి టెంట్స్ కనిపిస్తా ఉంటాయి. కొంతమంది ఫుల్ నైట్ క్యాంప్ అరేంజ్ చేస్తారు. మనం డెజర్ట్‌లోనే నైట్ అంతా స్టే చేయొచ్చు. ఫుడ్ అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు, టెంట్స్ అంతా కూడా. సో, అలాంటి అడ్వెంచర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. చూసారా ముందర అది మళ్ళీ హైట్ ఎక్కింది. మనం వెళ్తున్న వెహికల్ కంటే కూడా మన ముందర ఉన్న వెహికల్ కానీ వెళ్తా ఉన్నప్పుడే మనకి ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. ఇక్కడ చాలా ఒక్కొక్కరు వాళ్ళ స్కిల్స్ చూపిస్తా ఉంటారు డ్రైవర్స్ వెళ్ళడానికి. చూడండి మళ్ళా అప్ నుంచి మళ్ళా డౌన్ వెళ్తాము, డౌన్ నుంచి మళ్ళా అప్ వెళ్తాము. ఇలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. అది అసలు వెహికల్ ఎట్లే షేక్ అవుతా ఉంటుంది. సో, నేను అందుకనే సీట్ బెల్ట్ వేసుకొని పట్టుకొని కూర్చున్నాను. ఇదే నేను చెప్పింది, పారాగ్లైడింగ్ వాళ్ళు ట్రైనింగ్ అవుతా ఉన్నారు. ఇంకా మనకి టూరిస్టులకు కానీ ఎవరికీ అలో చేయట్లేదు. ఓన్లీ ట్రైనీస్ మాత్రమే వాళ్ళు ట్రైనింగ్ కోసం అని చెప్పి వచ్చున్నారు. సో, స్టూడెంట్స్ ట్రైనింగ్ తీసుకున్నామంటే దగ్గరలోనే అది కూడా ఓపెన్ అవుతుంది. అది కూడా ఒక అడ్వెంచర్ ఇక్కడ డెజర్ట్‌లో. మనం ఇక్కడ దగ్గరికెళ్ళే కొద్దీ వాటర్‌ని, డెజర్ట్‌ని 2 పక్కపక్కనే చూడొచ్చు. మనం ఈ కాంబినేషన్ అనేది చాలా రేర్‌గా చూస్తాము. సముద్రము, అలాగే ఇసుక పక్కపక్కన ఉండడము. అక్కడ వాళ్ళు పారాగ్లైడింగ్ వాళ్ళు స్టూడెంట్స్ వచ్చి చేస్తా ఉన్నారు. ట్రైనింగ్ నేర్చుకుంటా ఉన్నారు. ఈ ఏరియా అంతా కూడా వాళ్ళే ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏటీవీ రైడ్స్ ఉన్నాయి. అలాగే స్కై మోటార్ రైడ్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి సముద్రంలో ఇది కూడా ఉంది. మనము డీప్ సీకెళ్ళి డైవింగ్ చేయొచ్చు. దానికి కూడా సెపరేట్‌గా ప్యాకేజ్ ఉంది. డీప్ సీ డ్రైవింగ్ కూడా. సో, దాన్ని కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. చాలా అంటే ఎక్కువ వింటర్‌లోనే పెడతారు ఇలాంటివి. ఎందుకంటే సమ్మర్‌లో ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది ఎండ. బయట మోస్ట్‌లీ ఎవరు రారు. ఓన్లీ మాల్స్ అలానే వెళ్తా ఉంటారు. ఔట్ సైడ్‌కి అనేది చాలా తక్కువ. సో, వెళ్తా ఉన్నాము. మా ముందర ఉన్న వెహికల్ కొంచెం క్రాస్ చేసినట్టుంది. మేము మాత్రమే ఉన్నాము. చూడండి మళ్ళీ ఇక్కడ అప్ నుంచి డౌన్‌కి, డౌన్ నుంచి మళ్ళీ అప్‌కి, ప్లస్ ముందు వెళ్ళిన వెహికల్ ట్రాక్స్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఎక్కువ వీళ్ళు. సో, ఇక్కడ వచ్చి స్టాప్ చేశారు ఒక 5 మినిట్స్. ఇక్కడ చూసారా మధ్యలో అంతా వాటరు, చుట్టూ డెజర్ట్. ఇక్కడ చాలామంది ఫోటో షూట్స్ తీసుకుంటా ఉంటారు. ఇది వచ్చి మనకి స్కేటింగ్ లాగా అనమాట. డెజర్ట్ స్కేటింగ్ ఏమైనా ఇది మనకి ఒక బోర్డు పెట్టి, స్కేటింగ్ బోర్డు, దానిపై నుంచి మనల్ని కిందకి పంపిస్తారు. ఇది వెళ్ళినప్పుడు చాలా బాగుంది, కానీ మళ్ళీ అంత కింద నుంచి ఆ ఇసుకలో పైకి నడుచుకుంటా వచ్చేదే పెద్ద కష్టం అనిపించింది. సో, ఇక్కడ చూడండి ఆ వెహికల్ తెలుస్తూ ఉందా మీకు ఎంత కిందకి వెళ్తుందో. అప్పు నుంచి ఇప్పుడు మనం చాలా డౌన్లోకి వెళ్తున్నాము. స్లోగా తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు కేర్ఫుల్గా. ఎక్కడికైనా ఫాస్ట్గా వెళ్తే వెహికల్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనం సన్సెట్ చూడడానికి బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ బీచ్ దగ్గర ఏంటంటే ఆ సముద్రము కొంచెం దాటితే అటు సైడ్ వచ్చేది సౌదీ అరేబియా. సో, ఖతర్‌కి సౌదీ అరేబియాకి మధ్యలో మనకి కొన్ని కిలోమీటర్స్ వరకు వాటర్ ఉంటుంది. ఈ బీచ్‌లో కూడా కొంచెం స్ట్రైట్‌గా మనం ముందుకు వాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడుందనమాట ఆ బార్డరు. సో, మేము మళ్ళీ అంత దూరం వాక్ చేసే ఓపిక లేక ఇక్కడే ఉండిపోయాము. సో, వాటర్‌లో కాసేపు ఎంజాయ్ చేసి సన్సెట్ చూసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. రిటర్న్‌లో వాళ్ళకి రంజాన్ మంత్ అవ్వడం వల్ల ఈవినింగ్ ఇఫ్తార్ కూడా, అంటే వాళ్ళే ఈవినింగ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు వాళ్ళ తినే టైంలో. సో, ఇక్కడ మాతో పాటు వచ్చిన వేరే అదర్ వెహికల్స్ వాళ్ళు కూడా వాటర్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో ఎలా ఉండిందో కామెంట్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్.